ట్రైనింగ్ జరుగుతుందని నేను ఇప్పుడే తెలుసుకున్న మీ దగ్గరికి వచ్చినందుకు. మీరందరూ కూడా నిజంగా ఒక రకంగా అదృష్టవంతులని చెప్పక తప్పదు. ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్త సమ్మేళనం. బునియాది बोले तो बेस. సో మీరే పార్టీకి బునియాది. మీ వల్లనే పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ వల్లనే పార్టీలో నాయకులకు అధికారం వస్తుంది, మీ వల్లనే ప్రజలకు అధికారం వస్తుంది. మీరు చేసే పని, మీరు చేసే కార్యాచరణ వల్ల. నేను కూడా బునియాదీ లెవెల్ కార్యకర్తని. నేనైతే నాకు మొదటి నుంచి కూడా ఎంత చదువుకున్నా సరే ఒక సగటు సామాన్య కార్యకర్తను అబ్జర్వ్ చేస్తుంటాను ఎక్కడికి పోయినా సరే. మాకు చెమట వస్తే కూడా వాళ్ళ ఖర్చులు తీసి మా చెమటను దొరికే కార్యకర్తలు నేను చూసిన. ఇప్పుడు ఆ కార్యకర్త కష్టాలను కూడా మనం నెరవేర్చే ఒక సగటు కార్యకర్తగా కావాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే పార్టీ నాకు ఒక 20 సంవత్సరాల ప్రజా జీవితం తర్వాత నాకు ఒక అవకాశం ఇచ్చింది. అది ఎమ్మెల్సీ అంటే మీ దృష్టిలో పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, నా దృష్టిలో అదొక బాధ్యతగా నేను భావించే పరిస్థితి నాది. ఎందుకంటే ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ కార్యకర్తలాగా పనిచేసే వ్యవస్థని నాకు. ఎందుకంటే లీడర్లు అనగానే ఇప్పుడే రాహుల్జీ చెప్తున్నారు ఇట్లా కొమ్మలు వస్తాయి లీడర్లు లాగానే, మంత్రి లాగానే వాళ్ళు ఎవరు సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, ఎవరు దగ్గరికి రాని కార్యకర్త అంటే ఏదో అన్టచబుల్ లెక్క చూసే నాయకత్వం ఉంటుందని చెప్తుండే ఇప్పుడే. బట్ కాంగ్రెస్ పార్టీ విచారధార అనేది చాలా మంది తెలియకుండానే నాయకులై, మంత్రులై, ముఖ్యమంత్రులై కూడా నేను చూసాను. అసలు కాంగ్రెస్ పార్టీ అయితే అది దేని కొరకు పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అని తెలియకుండా ఉన్న వాళ్ళని కూడా చూసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఈ దేశానికి స్వాతంత్రం కొరకు ఏర్పాటు చేసిన సంస్థ అనే అంశం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారం, కానీ 1887 ఏవో హ్యూమ్ కాంగ్రెస్ అంటే ఒక కలయిక, ఇట్లా మనం అందరం కలిసినట్టు ఒక క్లబ్. ఆ క్లబ్లో ఏంటి ఐడియాలజికల్ గా ఎవరైతే ఆధిపత్యం మీద, వివక్ష మీద పోరాడే వాళ్ళందరూ కూడా కలిసే ఒక క్లబ్. అది ఒక సమూహమైంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్ నుంచి మొదలు పెట్టి ఒక రాజకీయ తత్వవేత్తల వరకు అది ఎదిగిన పరిస్థితి. అది ఈ దేశం కొరకు స్వాతంత్రం చేయడానికి ఒక సుదీర్ఘ ప్రయాణం చేసింది. 1947 వరకు లాల్ బాల్ పాల్లో ఎలా ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ ఉందో, తర్వాత గాంధీ గారు రావచ్చు, అటు తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు రావచ్చు, అటు తర్వాత మన జవహర్లాల్ నెహ్రూ గారు రావచ్చు. కానీ వీళ్ళందరూ యూనిక్ గా మీలాగా పనిచేసిన వాళ్ళే అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్లైనా సమానత్వపు పోకడకు కాంగ్రెస్ బునియాది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు హెచ్చు తక్కువలు మీరు ఇప్పుడు మనం ఇక్కడ చెప్పేది కింద చూస్తే చాలా తేడా ఉంటుంది. కింద ఏమనుకుంటారు, అది ఒక మంత్రి కార్యకర్తతో సమానమా అనేది. డెఫినెట్ గా మంత్రి ఒక కార్యకర్త నుంచి వచ్చిన వాళ్ళే కదా. మంత్రి కార్యకర్త కాకపోతే మంత్రి అయిందంటే అది మధ్య నుంచి వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లీడర్ అంటాం మేము అప్పుడప్పుడు జోక్గా. ఫస్ట్ ఫ్లోర్ లీడర్ అంటే ఏంటి, వాడు ఎక్కడి నుంచో దగ్గరేంది పారాచూట్ వేసుకొని వస్తాడు, మధ్యలో వచ్చేస్తాడు సర్పంచ్, లేకపోతే ఎంపీటీసో, డిప్యూటీసో, లేదంటే ఎమ్మెల్యేనో తీసుకుంటాడు. వాళ్ళకి మీకు కనెక్షన్ ఉండదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేకి మీకు బయట నుంచి వస్తే మీకు కనెక్షన్ ఉండదు, నువ్వెవరు ఉండే అంటాడు. అదే క్షేత్రంలో పనిచేసే కార్యకర్తను గుర్తించేది ఎవరు అంటే క్షేత్రంలో పనిచేసే నాయకుడే. నాయకురాలను చేయాల్సిన బాధ్యత మగోళ్ళకు ఉంటుంది. అంటే చాలా మంది మహాత్మా పూలే గురించి, తర్వాత అంబేద్కర్ గారి గురించి తర్వాత చెప్తారు. కానీ తమ భార్యలను, తమ పిల్లలను, తమ ఎవరు పరివారం నుంచి ఒక మహిళను రాజకీయాలకు తీసుకురమ్మంటే రా. ఎందుకు? ఇక్కడ కారణాలు అనేకం.
కానీ తేవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పూలే మహాత్మా పూలే యొక్క ఏమంటారు ఇన్స్పిరేషన్తో నేను మా కూడా భవిష్యత్తులో పని కోసమే, ప్రజల కోసం సేవ చేయడం కోసమే అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవడంలో ఏమీ లేదు. నేను చెప్పేయడంలో టీవీలో చెప్తా ఉంటే అందరూ ఏంటారు కానీ దయాకర్ చెప్తారు కానీ అల్లబాధ్యత తీసుకొస్తున్నాను అంటారు. రేపు నా పిల్లలు రాజకీయాలకు రావాలన్నా సేవ చేయడానికి వస్తే మీరు అందరూ కూడా మీ పిల్లల్ని కూడా అట్లా ప్రోత్సహించాలి. నాకు రెండవసారి టికెట్ ఇచ్చింది కూడా రాహుల్ గాంధీ గారు. ఎందుకో నాకు ఎవరు స్టేట్ వాళ్ళు ఇస్తలేదు, మొత్తం రాహుల్ గాంధీ గారు పిలిచి ఇంటర్వ్యూ చేసి ఇచ్చింది. ఎందుకంటే పని చేసే వాళ్ళని గుర్తించాలనే కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద కాంపిటీషన్ లో దయాకర్ మీకు అందరికీ తెలుసు, జరుగుతున్నాయి ఏంటో తెలుసు. కానీ ఎందుకు మరి దయాకర్కి ఎమ్మెల్యే అవకాశం రాలి? టీవీలో యూట్యూబ్ లో మీరు చూసి ఉంటారు, ఎమ్మెల్యే వచ్చింది, ఎంపీ వచ్చింది, టీవీలో చూస్తారు మీకు, ఎమ్మెల్సీ వచ్చింది, రాజ్యసభ వచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ అయిపోయినా, హోంమంత్రి అయిపోయినా, డిప్యూటీ సీఎం అయిపోయినా, ఒక సీఎం తప్ప. కానీ నేనేం కాలే, నిన్నటి వరకు కూడా నేనేం కాలే. కానీ పార్టీ మనల్ని ప్రజలు చూస్తున్నారు, పార్టీ మనల్ని చూస్తారు. ఇది పార్టీకి ఉన్న గొప్ప. మీరు పని చేయండి, అవకాశం వెతుక్కుంటూ వెంటాడుతూ వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దానికి అద్దెకి దగ్గర బెస్ట్ ఉదాహరణ కదా. రెండోసారి నెలకు వచ్చినప్పుడు అసలు ఎన్ని పైసలు ఉన్నాయో కూడా తెలియదు నాకు. కానీ కార్యకర్త నా తుంగతుర్తిలో నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ కొరకు నేను ఎప్పుడు ప్రేమించినట్టు ఉంటా, ఎందుకు ఆ కమిట్మెంట్ ఉంటుంది అంటే ఏది అమ్ముకునేటోళ్ళు అది అమ్ముకొని పార్టీ కొరకు పనిచేసి, ఒకరు ట్రాక్టర్ కుదువ పెడితే, ఒకరు బైక్ కుదువ పెడితే, ఒకరు శ్రమనిస్తే, ఒక రైతు తను అప్పు తెచ్చితే, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనార్టీ లేదు, రెడ్డి లేదు, అందరు ప్రతి ఒక్కరు నా గెలుపు కొరకు ప్రయత్నం చేసిన తీరు నేను చూసిన. కాబట్టి కార్యకర్త అంటే ఏంటో ఎంత ప్రాముఖ్యం. ఈరోజు మీరు కార్యకర్తగా ఉండొచ్చు, రేపు నాయకులు కావచ్చు. నాయకులు అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకునే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఆదివాసీ సంబంధించిన ఒక సగటు ఒక డిపార్ట్మెంటల్ సంబంధించిన నేను బునియాదీ కార్యకర్తను అనుకునే దానికంటే ఈ బునియాదీ కార్యకర్త ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు, ఎమ్మెల్సీ ఎందుకు కాకూడదు, ఎంపీ ఎందుకు కాకూడదు అనే ఆలోచనే మీ మైండ్లో ఉండాల్సిన అవసరం. ఎందుకంటే పని చేయడం ఒక విధానం, అవకాశం పని ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మేము 20 years నుంచి ఉంటే చాలా మంది మమ్మల్ని అనేది వీడు ఓన్లీ టీవీలలో మాట్లాడటానికి పనికి వస్తాడు, లేకపోతే డబ్బులు లేవు కాబట్టి ఎమ్మెల్యే అవుతాడా. 2 సార్లు కంటెస్ట్ చేసిన నేను, 2 సార్లు కంటెస్ట్ చేసినప్పుడు ఒకసారి కంటెస్ట్ సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చింది. ఎంత అదృష్టం చూడు. నా టికెట్ కమర్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం చర్చించుకోవచ్చు. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఉద్యమం నుంచి మేము వస్తే మమ్మల్ని ఎంపీలతో పాటు మా టికెట్ అనౌన్స్ చేసింది. ఎంపీలతో పాటు టికెట్ అనౌన్స్ చేస్తే ఏమైంది, మళ్ళీ స్థానికంగా మరి పారాచూట్ లీడర్ వచ్చిండు దయాకర్ అని చెప్పేసి అందరూ వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే అదేదో సీట్ మారింది. మళ్ళీ సోనియా గాంధీ గారు ఏఐసిసి ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి పొద్దుగాల 10 గంటల వరకు నా ఆఫీస్లో మీరు ఉండాలని చెప్పి ఆ రోజు నేను గజలకాంతం క్రిషాంక్ మాకు టికెట్ అనౌన్స్ అయి ఉండే పిలిపించి మాకు టిఫిన్ పెట్టి దాదాపు 2 hours డిస్కస్ చేసి ఏంటి మీకు జరిగిన ఈ అవమానానికి నేను ఫీల్ అవుతున్నా అని చెప్పంటే మేము ఫీల్ కావట్లేమమ్మా, నువ్వు ఏది ఇస్తే అది, బీఫామ్ ఇస్తే బీఫామ్, లేకపోతే ఇంకేదైనా ఇస్తే పోయి పని చేస్తాం అని చెప్పి మేము సోనియా గాంధీ గారిని 2 గంటలు మాట్లాడడం అనేది ఎందుకు, మేము తెలంగాణ ఉద్యమంలో మీలాగా కార్యకర్తలాగా పనిచేసినాం కాబట్టి ఇచ్చిండ్రు, టికెట్ ఇచ్చింది. ఆ రోజు నా చేతిలో ఉన్న నగదు నాకు తెలిసి 52,000 రూపాయలు అనుకుంటా మానవే చెప్పాలి. ఎందుకంటే మా సతీమణి గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, నాగమణి గారు, తను కూడా బంజారాని. మీతో పాటు తనను కూడా పనిచేయడానికి ప్రాక్టికల్స్ కొరకే ఇవన్నీ ఎట్లా ఉంటాయి చేస్తారని. ఇన్ని రోజులు ఒకవైపే చూడు, ఇప్పుడు 2 వైపులా చూడు. డబుల్ ఇంజన్ లెక్క మళ్ళీ ప్రజాసేవ కొరకు. ఎందుకంటే ఈ మధ్యనే తను టీచర్ గా వాలంటీర్ తీసుకున్నది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజాసేవ చేసుకుంటూ తను కుటుంబాన్ని పోషించుకుంటూ